నా ముగ్గురు భార్యలకు తోడుగా ఉంటుందని ఈ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాను. బాబు కోడల్ని పరిచయం చెయ్యి. అలాగేనమ్మా. ఈమె నా మొదటి భార్య కరుణ. ఇతను కరుణ మొదటి భర్త రమణ. యాక్సిడెంట్ లో రమణ చనిపోయాడు అనుకుని కరుణ నన్ను పెళ్లి చేసుకుంది. గతం మర్చిపోయిన రమణ లావణ్యను పెళ్లి చేసుకున్నాడు. మరలా గతం గుర్తుకొచ్చిన రమణ కరుణ దగ్గరికి వచ్చేశాడు. విషయం తెలుసుకుని బాధపడుతున్న లావణ్యని నేను పెళ్లి చేసుకున్నాను. మా అభిప్రాయాలు ఎలా ఉన్నా మేమందరం కలిసే ఉంటున్నాం. నేను నా రెండో భార్య శీలవతి. లీలావతి హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. శీలవతికి పెళ్లి కాకముందే గర్భవతిని చేసి వెళ్లిపోయాడు లక్ష్మీపతి. బాధతో కుమిలిపోతున్న తన మెళ్ళలో అప్పుడు తాళి కట్టాను. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్న తన కొడుక్కి ఫీజు కడుతున్నాను. ఇతనే లక్ష్మీపతి. తప్పు తెలుసుకుని నిన్నే తిరిగి వచ్చాడు. ఇప్పుడు మాతోనే ఉంటున్నాడు. ఎనీ టైం ఎనీ హెల్ప్. హెల్పింగ్ నేచర్. తను నా మూడో భార్య ముఖ్యాలు. చాలండి చాలు. మీరెంత గొప్పవారండి. నిజంగా మిమ్మల్ని అర్థం చేసుకునే మీ అమ్మగారు, ఆవిడ్ని అర్థం చేసుకునే కోడళ్ళు, వాళ్ళని అర్థం చేసుకునే భర్తలు. ఆహాహాహా. ఎంత అన్యోన్యంగా ఉందండి ఈ కుటుంబం. నిజంగా ఈ కుటుంబంలో అడుగు పెట్టడం నా అదృష్టం అండి, నా అదృష్టం అండి. అందుకే మా అమ్మ ఇప్పుడు అంటూ ఉంటుంది, సంసారం అనేది సేమియా ఉప్మా లాంటిదని. చూడటానికి జీడిపప్పు, సేమియాలు, కిస్మిస్సులు అన్ని విడివిడిగా కనపడినా అన్నీ కలిపి తింటేనే రుచి, బలం అని. ఏమండి నువ్వు తిందువుగానిలే.